ఇప్పుడు హై మయోపిక్ పవర్ వాళ్ళు యూజువలీ వెన్ దే అప్రోచ్ ఫర్ అన్ ఒపీనియన్ ఫర్ లేసిక్ సర్జరీ. అసలు లేసిక్ సర్జరీ అంటే ఏంటి, ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు చేసుకోవచ్చు, ఎందుకు చేస్తారు, దాంతో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి. స్పెషల్లీ లేసిక్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ టు ప్రివెంట్ ఫర్ పేషెంట్స్ హూ ఆర్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్. అంటే -3 పవర్ కంటే హై, సరే -2 పవర్ కంటే హై, 3, 4, 5 అంటే హై మయోపిక్ వాళ్ళు, భూతద్దాలాగా పెట్టుకునే అద్దాలు వాళ్ళు. అద్దాలు లేకపోతే అసలు నార్మల్ లైఫ్ స్టైల్ అనేది ఉండదు వాళ్ళకి. అంటే మార్నింగ్ బెడ్ మికల్ దిగినప్పటి నుంచి అద్దాలు పెట్టుకుంటేనే దే కెన్ ఈవెన్ గో టు వాష్రూమ్. అలాంటి వాళ్ళని విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అంటారు, లైక్ హూ ఆర్ డిపెండెంట్ ఆన్ గ్లాసెస్ for their normal lifestyle. So LASIK is basically invented for such kind of people, but unfortunately it has become a cosmetic procedure. 0.50, 0.75 and the basic error unna kuda people are jumping into LASIK just to avoid glasses. I will totally not recommend such kind of intense treatment. ఎప్పుడైనా వెన్ యూ ట్రై టు డిస్టర్బ్ యువర్ న్యాచురల్ ఎనాటమీ ఇట్ విల్ నెవర్ రికవర్ ద సేమ్. మీరు ఎంత ఎక్స్ట్రాడినరీ ట్రీట్మెంట్ తీసుకున్నా, ఎంత హై అండ్ లేసిక్ ప్రొసీజర్స్కి వెళ్ళినా, వన్స్ యూ డిస్టర్బ్ ద న్యాచురల్ ఎనాటమీ ఆఫ్ ద ఐ ఇట్ కెన్ నెవర్ బీ రికవర్డ్ నార్మల్లీ. సో ఏజ్ గ్రూప్ అంటే యూజువలీ 18-19 ఇయర్స్లోనే లేసిక్ చేయించుకోవచ్చు, దేర్ ఇస్ నో ఇష్యూ అంటారు. అలా ఏమి ఉండదు. 20-21 years is the adaptive time and apt time to get LASIK, because power fluctuation అనేది definitely 20-21 వరకు కంటిన్యూ అవుతుంది. So I have seen so many patients who have rushed to LASIK just because they are into engineering colleges and medical colleges and specs don't look good on them. 18 yearsకి లేసిక్ చేసిన వాళ్ళకి డెఫినెట్లీ పవర్ అనేది వచ్చే ఛాన్సెస్ 90% ఉంటుంది, బికాస్ ఇంకా 3 years మీకు ఉంది టైమ్ పవర్ ఫ్లక్చుయేషన్. ఇఫ్ యూర్ హై మయోపిక్ దెన్ డెఫినెట్లీ విల్ ఎండ్ అప్ ఇన్ some kind of minor error, at least 0.5, -1 error అయితే చాలా మందిలో చూస్తాము. సో ప్లీజ్ డోంట్ రష్ ఇన్ టు లేసిక్. దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ గ్లాసెస్ అవైలబుల్ నౌ, వెరీ ఫ్యాషనబుల్ ఐవేర్ ఇస్ అవైలబుల్. సో డోంట్ రష్ ఇన్ టు లేసిక్ at like 17-18 years of age. It is just not required. So please wait till 20-21 of years. Once your vision is completely settled, then you can go to LASIK. అండ్ వన్ మోర్ థింగ్, లేసిక్ చేసుకుంటే కంప్లీట్గా స్పెక్స్ ఫ్రీ అవుతామా అంటే అలా కూడా ఏమి ఉండదండి. ఇఫ్ యువర్ పవర్ ఇస్ లెస్, లైక్ -1, -2, -3, సమ్టైమ్స్ -4, స్పెరికల్ పవర్ ఉన్న వాళ్ళకి కంప్లీట్ కరెక్షన్ ఉంటుంది. బట్ పీపుల్ విత్ సిలిండ్రికల్ ఎర్రర్ విత్ యాక్సిస్ అండ్ పీపుల్ విత్ హై మయోపిక్ అయితే -6, -7, -8 అలాంటి వాళ్ళకి మినిమం పవర్ అనేది మిగులుతుంది. అది యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. డెఫినెట్లీ యువర్ సర్జన్ విల్ డిస్కస్ విత్ యూ బిఫోర్ గెటింగ్ ఇన్ టు లేసిక్. సో డోంట్ బీ అండర్ బ్లైండ్ స్పెక్ట్రమ్, లైక్ ఒక్కసారి లేసిక్ అయిపోతే ఇంకా అంతే, ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ స్పెక్స్. నో, దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ యూ మైట్ ఎండ్ అప్ విత్ మైనర్ ఎర్రర్, లైక్ -0.50, -0.75 మైనర్ ఎర్రర్ మిగిలే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ దెన్ యూజింగ్ -6, -5 గ్లాసెస్ నుంచి 0.50. Like you can just manage without specs also. Only for viewing or దూరపు చూపు కోసమే మీరు అద్దాలు వాడే సిచ్యువేషన్ ఉంటుంది. సో దట్ ఈస్ కంప్లీట్లీ అండర్స్టాండబుల్. సో స్పెక్స్ ఫ్రీ కంప్లీట్ ప్రొసీజర్ అనేది ఓన్లీ ఫర్ మినిమం మయోపిక్స్కి. బట్ ఇఫ్ యూర్ అబవ్ -5, -6 వాళ్ళకి డెఫినెట్లీ లెఫ్ట్ ఓవర్ ఉంటుంది విషన్. సో అది మైండ్లో పెట్టుకోవాలి. సెకండ్ మోస్ట్ కామన్ థింగ్, లేసిక్ తర్వాత మీకు ఇచ్చే పోస్ట్ ఆప్ ట్రీట్మెంట్ అంటే మీ వూండ్ హీల్ అయ్యే ట్రీట్మెంట్ కంప్లీట్లీ స్టెరాయిడ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది కరెక్ట్గా టేపర్ చేసుకుంటూ ప్రాపర్గా మానిటర్ చేసుకుంటూ వాడాలి. యూ విల్ హ్యావ్ 3 పోస్ట్ ఆప్ చెకప్స్. సో ప్లీజ్ డోంట్ మిస్ యువర్ చెకప్, బికాస్ కన్ను హీలింగ్ అనేది దాని మీదే డిపెండ్ అవుతుంది. మీరు పోస్ట్ ఆప్ చెకప్ సరిగ్గా అటెండ్ కాకపోయినా మీ ట్రీట్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. పోస్ట్ ఆప్ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోకపోయినా యూ మైట్ ఎండ్ అప్ ఇన్ డ్రై ఐ. డ్రై ఐ ఈజ్ లైక్ ద సీరియస్ కాంప్లికేషన్ ఆఫ్ లేసిక్. మీరు స్పెక్స్ ఫ్రీ వద్దని సర్జరీ చేసుకున్న వాళ్ళు కూడా తప్పకుండా వాడాల్సి వస్తుంది టు గెట్ ట్రీటెడ్ ఫ్రమ్ డ్రై ఐ, అండ్ యూ మే ఎండ్ అప్ ఇన్ ఇంటెన్స్ lubrication for your whole life. So to avoid that, please go for follow-ups. ఎప్పుడు పోస్ట్ అయితే మీ ఫాలోఅప్స్ అప్పుడు వెళ్ళండి, అండ్ ప్లీజ్ యూజ్ యూర్ పోస్ట్ ఆప్ ట్రీట్మెంట్ వెల్.